హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ హైకోర్టు నుంచి 1621 పోస్టులు అనమాట పడ్డాయి. సో అవేంటంటే ఆఫీస్ సబార్డినేట్ 651 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 230 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వే, కాపీయిస్ట్. సో ఈ విధమైన పోస్టులు మొత్తం 1621 పోస్టులు పడ్డాయి అన్నమాట. సో దీనికి క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి పోస్ట్కి కూడా వేరే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే తేదీలు. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 13 మే 2025 నుంచి ఆన్లైన్ చేసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. సో చివరి తేదీ వచ్చేటప్పటికి 2 జూన్ 2025. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2 జూన్ 2025. అర్హతలు, క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 7వ తరగతి నుండి డిగ్రీ వరకు పాస్ అయిన ఎవరైనా సరే ఈ పోస్టులని అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే పోస్టు ఆధారంగా మనకి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేయాలంటే 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా పోస్టు ఆధారంగా మనకి క్వాలిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు 7వ తరగతి పాస్ అయినా, 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, ఏది పాస్ అయినా సరే మీకు ఏదో ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఒకవేళ మీరు డిగ్రీ వరకు మీ దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయనుకో అన్నింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. వయస్సు పరిమితి చూసుకున్నట్లయితే 18 నుండి 42 సంవత్సరాల వరకు ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి అంటే మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 42 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పటికీ 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలంటే 1 జూలై 2025 నాటికి మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే దీనికి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఈ ఎగ్జామ్లో ఉంటాయి అన్నమాట. కానీ కొన్నిట్లకి ఓన్లీ జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటాయి. ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉండవన్నమాట కొన్ని పోస్టులకి ఎగ్జామ్ జరిగి. అయితే కొన్నిట్లకి మాత్రం ఈ 3 ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులు కూడా ఉంటాయి అన్నమాట ఎగ్జామ్లో. సో ఎగ్జామ్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవి కూడా కొన్ని పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. అవి ఏంటంటే స్టెనోగ్రాఫరు, టైపిస్టు, కాపీయిస్టు, ఈ పోస్టులకు మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. డ్రైవర్లకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. మిగతా పోస్టులకి అయితే ఎటువంటి టెస్టులు అనేవి ఉండవు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. మిగతా పోస్టులకి ఓన్లీ ఈ పోస్టులకి, ఇక్కడ కనిపిస్తున్న పోస్టులకి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాలరీ డీటెయిల్స్. ఆఫీస్ సబార్డినేట్కి 21,000 నుండి 60,000 వరకు శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మనకి స్టార్టింగ్ శాలరీ 21,000 వరకు ఉంటుంది. మీరు రిటైర్మెంట్ అయిపోయే టైంకి మీకు 61,000 వరకు శాలరీ తీసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, టైపిస్టు, వీళ్ళకి 25,000 నుండి 80,000 వరకు శాలరీ వస్తుంది. కాపీయిస్టు, ఎగ్జామినరు, డ్రైవరు, ప్రాసెస్ సర్వేయర్, వీళ్ళకి 23,000 నుండి 76,000 వరకు శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి ఎక్కువ శాలరీ ఉంటుంది. 34,000 శాలరీ ఉంటుంది. లాస్ట్ రిటైర్మెంట్ టైంకి మనకి 1,07,000 శాలరీ వరకు వస్తుందన్నమాట. సో దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలన్నమాట. అప్లై చేసేటప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ 800 రూపాయలు ఫీజు ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు ఫీజు ఉంది. ఇది అనమాట టోటల్గా ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్రతి పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.